హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ఫిల్మిఫిక్. సో సంక్రాంతి అయిపోయింది, మరి వీకెండ్ రాబోతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లో మరి ఈ వీకెండ్ ఏ సినిమాకి వెళ్తే బాగుంటుంది, ఏది బాగా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది అని మీరు చూసినట్లయితే ఎస్, ఈ వీడియో మీకోసమే. సో అప్పుడెప్పుడో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ గురించి అయితే నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు ఆ ట్రైలర్ చూసినప్పుడే అనిపించింది, కొట్టింది, ఎక్కడో కొట్టింది. ఎందుకంటే భారతీయుడు టూనే నాకు డిసప్పాయింట్ చేశాడు శంకర్ గారు. సో అంత అవుట్డేటెడ్ మూవీస్ తీస్తూ కూడా మనల్ని ఇంకా అక్కడే ఉంచేసి కొత్తగా ట్రెండీగా మనల్ని ఎంటర్టైన్ చేయలేకపోతున్నానని నాకైతే అనిపించింది పర్సనల్గా. సో ఈ గేమ్ చేంజర్లో కూడా అలాంటి టాకే వచ్చింది. అదే ట్రైలర్లు కొన్ని షార్ట్స్ అవి చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది నాకు. సరే, ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకున్నారు, అది అల్టిమేట్ అనుకోండి. బట్ బేసిక్గా మనం త్రూ అవుట్ ది సినిమా చూస్తే మనకు ఎంటర్టైన్ చేయాలి కదా. సో ఆ విషయంలో నేను ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడలేను, గేమ్ చేంజర్ గురించి. సో ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి సో మాట్లాడలేను. సో అది పక్కన పెడితే, సో ఇంకా ఉన్న రెండు సినిమాలు, ఒకటి డాకు మహారాజ్, బాలయ్య బాబుతో వచ్చిన డాకు మహారాజ్, అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ రెండు మూవీస్ గురించి మాట్లాడాలంటే, సో డాకు మహారాజ్ అయితే మీరు ఏదైతే బాలయ్య బాబు నుంచి ఎక్స్పెక్ట్ చేసే డైలాగ్స్ ఉన్నాయో సో అవైతే లేవని చెప్పుకోవచ్చు. కానీ సినిమాలో ఒక సాంగ్ కోసం, లేకపోతే తమన్ చెప్పాలంటే బేసిక్గా ఈ సినిమాకి పూర్తిగా న్యాయం చేసింది అంటే తమన్ బీజిఎం అవ్వచ్చు. తమన్ బీజిఎం అయితే మేబీ బాలయ్య ఫ్యాన్ అయి ఉండొచ్చేమో తమన్. సో ఆ రేంజ్లో ఒక బాలయ్య ఫ్యాన్ అయితే మ్యూజిక్ ఎలా ఇవ్వగలడు అండ్ ఎలాంటి బీజిఎం ఇవ్వగలడో అంతవరకు ఫుల్గా వీరసింహారెడ్డిలో ఏదైతే మీరు మొత్తం బేస్ అదిరిపోయిందో సో అట్లాంటి కైండ్ ఆఫ్ బీజిఎం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బాలయ్య నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ డైలాగ్స్ అయితే కంప్లీట్గా అసలు స్ట్రెంగ్త్ లేకపోయి, అంటే సినిమాలో స్ట్రెంగ్త్ లేకపోవడం అనేది అలా బాలయ్య లెవెల్ ఆఫ్ పంచ్ డైలాగ్స్ లేకపోవడమే ఈ సినిమాకి చాలా అంటే దానివల్లనే చాలా లో అనిపించింది సినిమా. లేకపోతే ఒకవేళ బాలయ్య లెవెల్ ఆఫ్ ఎన్బీకే నుంచి వచ్చే ఆ డైలాగ్స్ ఉండుంటే సినిమా ఇంకా బాగా అనిపించేది. బట్ సినిమా థియేటర్లో 2.5 గంటలు కూర్చోడానికి వర్త అంటే నాకైతే కాదని అనిపించింది. ఎందుకంటే బాలయ్య బాబు సినిమా కానీ మామూలుగా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూడాలనుకుంటే సినిమా నాకు ఎందుకో నచ్చలేదు. ఎందుకంటే ఎంతసేపు తమన్ మ్యూజిక్, తమన్ బీజిఎం తప్ప బాలయ్య ఫైట్ సీన్స్ కానీ, లేకపోతే ఒక ఫైట్ వచ్చే ముందు, ఫైట్ తర్వాత ఉండే డైలాగ్స్ కానీ అవన్నీ నాకు నచ్చలేదన్నమాట. సో అంత వర్త్ కాదనిపించింది. అదే కాకపోతే సినిమాలో స్టోరీ ఉంది. ఫస్ట్ హాఫ్లో కొంతవరకు పాప సెంటిమెంట్ పెట్టారు. ఆ పాప సెంటిమెంట్కి అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే స్టోరీకి ఒక లింక్ ఉంది అన్నట్టుగా. ఫస్ట్ హాఫ్లో ఆ సస్పెన్షన్, అంటే ఆ పాపతో ఉన్న స్టోరీతో, అంటే చిన్న పాపకి బాలయ్య బాబుకి మధ్యలో ఏదో రిలేషన్ ఉంది. బట్ ఆ పాప కోసం తను ఫైట్ చేస్తూ ఉంటాడు. సో ఏదో ఉంది స్టోరీ, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అన్నట్టుగా ఒక థ్రిల్ లాగా తీసుకెళ్ళే కైండ్ ఆఫ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ దాన్ని కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ అది మెల్లిగా రివీల్ అవుతూ క్లైమాక్స్ వరకు కొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. కానీ అంటే సినిమా చూస్తున్నంతసేపు ఒక స్టోరీని కనెక్ట్ చేస్తూ, అంటే బేసిక్గా ఒక పర్పస్ఫుల్ స్టోరీని కనెక్ట్ చేస్తూ క్లైమాక్స్ ఒక మెసేజ్, అంటే క్లైమాక్స్ ఒక మంచి కోసం పోరాడే హీరో స్టోరీ అయితే డాకు మహారాజుగా ఉంది. బట్ అది కన్వే అయిందా, అది చూసే ప్రేక్షకుడికి ఎమోషనల్గా కనెక్ట్ అయిందా అంటే అది కొంచెం సెకండ్ హాఫ్లో అక్కడక్కడ అనిపిస్తుంది తప్ప ఆ ఎమోషన్ని పూర్తిగా క్యారీ అయిందా అంటే కొంచెం లో అయిందనే చెప్పవచ్చు బేసిక్గా. ఎందుకంటే బేసిక్గా బాలయ్య సినిమా అంటే కొంచెం హైప్తో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో, అంటే వీరసింహారెడ్డి కానీ అండ్ భగవంత్ కేసరి కానీ ఈ సినిమాల్లో తరహా ఆల్రెడీ చూసినాం కాబట్టి, అంతకుముందు అఖండ. సో ఇట్లా కంటిన్యూస్గా ఈ మధ్యకాలంలో వచ్చిన బాలకృష్ణ సినిమాలన్నీ కూడా సో ఒక హైప్ ఇచ్చినాయి. సో అలాంటి హైప్ ఇస్తుంది అని మనం వెళ్తే కనుక ఇంకా డిసప్పాయింట్ అవుతాం. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా పోతే
కొంతవరకు బాలయ్య సీన్స్, ఫైట్ సీన్స్ కానీ కొన్ని కొన్ని సీన్స్ ఎంజాయ్ చేయొచ్చేమో అని. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని అయితే నాకు అనిపించింది. సో అది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇంకా బాబీ డియోల్ మెయిన్ చెప్పాలంటే బాబీ డియోల్ అయితే ఇంకా అంత బాబీ డియోల్లో ఉండే ఆ విలనిజం అనేది అంత బయటికి రాలేదేమో అంటే బాలయ్య బాబుకి ఈ బాబీ డియోల్కి మధ్యలో ఉండే ఆ రైవల్రీ అదంతా అంత బాగా ప్రేక్షకులకి ఎంటర్టైన్ ఇయ్యలేదేమో అని కూడా నాకు అనిపించింది. సో అంతవరకు అయితే చెప్పగలను. అంటే దీని గురించి అంత ఎక్కువ పాజిటివ్గా చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే అలాంటి ఫీల్ ఉంది కాబట్టి. సో ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి చెప్పాలంటే, సో ప్రతి సినిమాలో మనము ఈ ఈ మధ్యకాలం అంటే కొన్ని సీరియస్ మూవీస్ పక్కన పెడితే, సో మనకు విక్టరీ వెంకటేష్ నుంచి అయితే వచ్చే కామెడీ అయితే ఎలాంటి లోటు లేకుండా అయితే సినిమా తీశారు అనిల్ రావిపూడి. సో అనిల్ రావిపూడి మినిమం ఇచ్చేసిందని చెప్పొచ్చు సినిమా. సో సాంగ్స్ కానీ, రమణ గోగుల సాంగ్ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఆ రమణ గోగుల సాంగ్ కానీ, లేకపోతే వెంకీ వాడిన సాంగ్ కూడా, వెంకటేష్ గారు వాడిన సాంగ్ కూడా, అది కూడా మంచి ఊపున్న సాంగ్. సో అట్లా సాంగ్స్ విషయంలో అయితే భీమ్ సిసిడిలో న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ బీజిఎం కూడా అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో అంటే వెంకీ ఎంత సిల్లీ క్యారెక్టర్స్లో అయినా మనకి బాగా ఎంటర్టైన్. అంటే వెంకీ ఏంటంటే మెయిన్గా వెంకటేష్ గారు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కోసం తను ఎంత కొంచెం లో అయినా సరే, అంటే లో క్యారెక్టర్ అయినా సరే, అంటే చాలా డీసెంట్ క్యారెక్టర్ చేయగలడు, అండ్ టఫ్ క్యారెక్టర్ చేయగలడు, అండ్ సిల్లీ క్యారెక్టర్ కూడా చేయగలడు. సో ఇందులో చాలా టఫ్ క్యారెక్టర్ లాగా అనిపించి సిల్లీగా చేసే కొన్ని ఉంటాయి సీన్స్. అంటే తన పోలీస్ ఆఫీసర్ బేసిక్గా. సో పోలీస్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి ఒక ఆపరేషన్కి రెడీ చేస్తారనమాట. సో మరి అలాంటప్పుడు చాలా సీరియస్గా ఉంటుందేమో ఇంకా డ్రామా అంతా అనిపించే టైంలో తన టైమింగ్ కామెడీ అంతా కూడా చాలా బాగా తీసుకొచ్చిందని చెప్పొచ్చు వెంకటేష్ గారు అయితే. సో అనిల్ రావిపూడి మరొకసారి మనకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినది చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీతో పోతే మాత్రం పక్కా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ఆ ఫ్యామిలీతో పోకుండా మామూలుగా చూసినా కూడా వెంకీలో ఉండే ఆ కామెడీ, సిల్లీనెస్ అదంతా కూడా మనకి బాగా కనెక్ట్ అవుతాం. అండ్ సెకండ్ హాఫ్లో జరిగే అంటే విలన్ని అంటే ఒక ఆపరేషన్లో అంటే విలన్ని పట్టుకునే, అంటే విలన్ ఒక ఫారెన్ డెలిగేట్, ఒక మెయిన్ బిజినెస్ పర్సన్ని కిడ్నాప్ చేస్తారు అనమాట. సో విలన్ గ్యాంగ్. సో ఆ విలన్ని పట్టుకొని తను ఎవరైతే బిజినెస్ డెలిగేట్, ఫారెన్ డెలిగేట్ బిజినెస్ పర్సన్ ఉన్నాడో తనని విడుదల చేయాలి. సో ఇది కాన్సెప్ట్ అక్కడికి. సో ఆ ఆపరేషన్లో మరి వెంకీ ఎలాంటి పర్ఫామ్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేసిందనేది ఇంకా త్రూఅవుట్ సినిమా నడుస్తుంటుంది. సో ఫస్ట్ హాఫ్ నరేష్ కానీ, ఇటు అవసరాల శ్రీనివాస్ అండ్ వీటీవీ గణేష్ ఉన్నారు కదా, ఇంత టాలెంటెడ్. సో ఆయన పర్ఫార్మెన్స్, సో ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ మనకు చాలా బాగా అనిపిస్తాయి. అండ్ అనిల్ రావిపూడి ఇచ్చిన నరేషన్ అంతా కూడా, అంటే అనిల్ రావిపూడి నరేషన్ చెప్పాలంటే రొటీన్గా అయితే లేదు. అంటే మనకు సినిమా చూసినంతసేపు ఒక ఫ్యామిలీ ఒక విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఇంకో విధంగా ఒక యాక్షన్, అంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం యాక్షన్ కూడా మనకు రొటీన్ యాక్షన్ లాగా కాకుండా ఫ్రస్ట్రేటెడ్, అంటే F1 F2లో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూసారా. సో పిల్లల మీద ఉండే ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఫైట్ చేసి ఆ సీన్స్ కూడా, అంటే క్లైమాక్స్లో పిల్లల మీద ఫ్రస్ట్రేట్ అయిన మూమెంట్తో, ఆ టైమింగ్ తోటి సో ఫైట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫైట్ సీన్స్ కానీ అవన్నీ రొటీన్గా కాకుండా, అంటే ఫైట్ సీన్స్ కూడా మనకు రొటీన్ యాక్షన్ కాకుండా సో కొంచెం టైమింగ్ యూజ్ చేసి అనిల్ రావిపూడి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తను నరేట్ చేసే కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు. సో అట్లా ప్రతి చోట అంటే మనం ఇటు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయినప్పటికీ కూడా బుల్రాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది అనమాట, అంటే వెంకటేష్ కొడుకు. సో ఆ బుల్రాజ్ క్యారెక్టర్ అయితే కొన్ని అంటే సెటరికల్గా ఉన్నా కూడా బుల్రాజ్ క్యారెక్టర్, ఆ చిన్నపిల్లోడి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా నవ్విస్తుంది థియేటర్లో. సో అది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా అదే కంటిన్యూస్గా మీకు బుల్రాజ్ అనే మాస్టర్ చోటా మ్యాన్. సో కొల్కత్తా అని అనుకుంటూ ఇద్దరు వెంకటేష్ కొడుకుగా యాక్ట్ చేసిన ఈ చిన్నపిల్లలు. సో బాగా అనిపిస్తుంది అనమాట ఆ కామెడీ. ఆ చిన్నపిల్లోడిది కొంచెం సెటరికల్ ఉన్నా కూడా
క్యారెక్టర్ తోటి ఉన్న సీన్స్ అన్నీ బాగా అనిపిస్తాయి, అంటే ప్రేక్షకులకు బాగా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తాయి. అండ్ అల్టిమేట్గా వెంకటేష్ గారి యాక్టింగ్ అయితే ఇంకా సెకండ్ హాఫ్లో అంటే యాక్షన్కి వెళ్ళిపోతుందేమో అనే మూమెంట్లో మళ్ళీ కామెడీ తీసుకురావడం. సో అనిల్ రావిపూడి మార్కు కంప్లీట్గా అనిల్ రావిపూడి మార్క్ ఉంది. భీమ్ సిసిరిలో బీజిఎం కానీ సాంగ్స్ కానీ అండ్ రమణ గోకుల సాంగ్ కానీ వెంకీ గారు విక్టరీ వెంకటేష్ గారు పాడిన సాంగ్ కానీ అన్నీ కూడా సినిమాకి సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్గా అనిల్ రావిపూడి కైండ్ ఆఫ్ మెసేజ్ ఒకటి క్లైమాక్స్లో ఇవ్వడం. సో ఆ క్లైమాక్స్లో ఇచ్చిన ఆ మెసేజ్కి సినిమాలో తీసుకున్న కామెడీకి టైమింగ్కి అసలు సంబంధం, అంటే ప్రేక్షకులు చూసినంతసేపు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక స్టోరీ అని చెప్పొచ్చు. అండ్ కంప్లీట్గా ఎంటర్టైన్ అవ్వచ్చు అండ్ రొటీన్గా అయితే అనిపించదు. సో మీకు త్రూ అవుట్ సినిమా చూసినంతసేపు అయితే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్, అంటే వెంకీ కైండ్ ఆఫ్ టైమింగ్ కామెడీ సెన్స్ కానీ టైమింగ్ అని అంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్లో కానీ ఇటు యాక్షన్లో కానీ ప్రతి ఒక్కటి కూడా, ఇంకా సాంగ్స్ భీమ్ సిసిరిలో కూడా, అంటే ప్రతి ఒక్కటి కూడా కుదిరినాయి అని చెప్పొచ్చు. అంటే సినిమా లేదు కానీ సినిమా అయితే మినిమం అనిల్ రావిపూడి అయితే మినిమం ఇచ్చేసిండు. సో ఓవరాల్గా ఈ 2 మూవీస్ మీకు చెప్పాలంటే నాకైతే పర్సనల్గా అనిపించింది అయితే సంక్రాంతికి వస్తున్నాం, విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే బాగా అనిపించింది. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మైండ్ సెట్ తోటి, అంటే ఎంటర్టైన్మెంట్ మూడ్ తోటి థియేటర్లోకి వెళ్ళి బయటికి రావచ్చు అనమాట. సో నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇది ఈరోజు నా రివ్యూ. మరి నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో వద్దాం. అంతవరకు